ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీకు గొప్ప జీవాన్ని ఇవ్వబోతున్నాడు. అది ప్రభువు నీకు చాలినంతగా సమృద్ధిగా ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు సమృద్ధి జీవాన్ని చూడబోతున్నావు. నీవు దీర్ఘాయుష్మంతుని అగుతావు. నీవు దీర్ఘాయుష్మంతురాలివి అగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుకతో గుడ్డివాడైనటువంటి ఒకనిని బాగు చేసినప్పుడు ఆ పుట్టుకతో గుడ్డివాడయ్యుండి బాగుపడినవాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. వాడు పుట్టుకతో గుడ్డివానిగా పుట్టుట వలన ఆ పుట్టుకతో గుడ్డివానిగా వాడు పుట్టాడు కాబట్టి అనేకులు వాడు గత జన్మలో పాపము చేసి ఉంటాడు, అందుకనే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పి చాలామంది పరిసయ్యులు వానిని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వాడు కనులు పొందుకున్న సంతోషములో దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ అటు ఇటు గంతులు వేస్తూ తిరుగుచూ ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. పరిసయ్యులు వాని యొద్దకు వచ్చి, నిన్ను బాగు చేసిన వాడు ఎవరు అని పదే పదే మాటిమాటికి అడుగుతూ ఉంటే ఆ గుడ్డివాడు కన్నులు తెరవబడిన మంచివాడై ఉండి సంతోషముగా అతనంటాడు, నేనిందాక మీతో చెప్పాను కదా, మరలా ఏం జరిగింది చెప్పు అని నన్ను ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలని కోరుచున్నారా అని పరిసయ్యులతో అంటాడు. అప్పుడు ఆ పరిసయ్యులు అంటారు, నీవే వాని శిష్యుడవు, కానీ మేము మాత్రం వాని శిష్యులము కాము. మేము మోషే శిష్యులము. మోషే దేవుడితో మాట్లాడాడని మాకు తెలుసు, కానీ వీడెక్కడి నుంచి వచ్చాడో మాకు తెలీదు అని ప్రభువుని గురించి మాట్లాడి ఆ కన్నులు తెరవబడిన వానిని వారందరిలో నుండి వెలివేస్తారు. ఎందుకంటే వాడు పాపిగా పుట్టాడంట. ఒకనికి కనులు లేకుండా పుట్టడము పాపమా? అది వాడి గత జన్మ పాపమా? అది వాని తల్లిదండ్రుల పాపమా? కానీ ఆ పరిసయ్యులు దానిని పాపముగా ఎంచుతూ ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రము దానిని పాపముగా ఎంచలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పరిసయ్యులు వానిని వెలివేశారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలుసుకొని, ప్రభు అయిన యేసుక్రీస్తు అతడు ఎక్కడున్నాడో అతన్ని వెతికి కనుగొని, అతన్ని కనుగొన్న తర్వాత అతన్ని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమిటి అంటే, నీవు దేవుని కుమారుణ్ణి నమ్ముచున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆ గుడ్డివాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవరు అని ఆయనను అడుగుతాడు. అందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు, నీవాయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని ఆ గుడ్డివానితో అంటాడు. అప్పుడు ఆ గుడ్డివాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నాను అని చెప్పి ఆయనకు మ్రొక్కి ఆయనను ఘనపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మరలా మాట్లాడతాడు. చూడని వారు చూడవలెనని,
చూచువారు గుడ్డివారు కావలనని తీర్పు నిమిత్తము నేనీ లోకమునకు వచ్చితిని అని ప్రభు అంటాడు. ఆయన యొద్దకు వచ్చిన పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని ప్రభువుని అడుగుతారు. అందుకు ప్రభు ఇచ్చిన సమాధానం, అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని వారితో చెబుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు 10వ అధ్యాయంలో నుండి మాట్లాడతాడు. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునయ్యున్నాడు. ద్వారమును ప్రవేశింపువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించునప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అతన్ని అవి వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుణ్ణి ఎంతమాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను. కాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహింపలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకునివారునయ్యున్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, వెలుపటికి వచ్చుచు మేత మేయిచూ నుండెను. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమైన ద్వారము గొర్రెల దొడ్డిలోనికి, నిజమైన ద్వారము ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే ఆయన ద్వారా దొడ్డిలో ప్రవేశిస్తారో, ఎవరైతే ఆ మార్గము గుండా ప్రవేశిస్తారో వారు మాత్రమే రక్షించబడతారు. వారు రక్షించబడటమే కాదు, వెలుపలికి వస్తూ బయటికి వెళ్తూ, బయటికి వెళ్తూ వెలుపలికి వస్తూ, వస్తూ పోతూ మేత మేయుచు ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్న దేవుడు. అందుకనే ఆయన మరలా మాట్లాడుచున్నాడు, గొర్రెలకు జీవమును కలిగించుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను ఈ లోకమునకు వచ్చితిని. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు నాకు నిజమైన నిత్య జీవాన్ని ఇవ్వాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది తప్ప మరి ఎవరి వల్ల కాదు. ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుందంటే మంచి కాపరి గనుక సాధ్యమవుతుంది. ఈ లోకంలో ఎంతోమంది మంచోళ్ళని మన కళ్ళతో చూసుంటాం కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంత మంచివాణ్ణి ఈ భూమి మీద మనం ఎక్కడ చూసి ఉండమో, ఇలాంటి గొప్ప సాక్ష్యము విని ఉండము. ఎలా మంచివాడని చెప్పగలము అంటే వాక్యము అంటోంది. ప్రభు అయిన యేసుక్రీస్తే మాట్లాడుతున్నాడు, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే రక్తం కార్చాడు, దెబ్బలు తిన్నాడు, శిలువకి తనను తాను అప్పగించుకున్నాడు, మేకులకు అప్పగించుకున్నాడు.
సొగసైనను స్వరూపమైనను లేకుండా మాంసపు ముద్దగా ప్రభువు మారాడు. ఇంతకంటే గొప్పగా ప్రాణం పెట్టదగిన వారు ఇంకెవరూ లేరు. అందుకనే ఆయన మంచి కాపరి అని చెప్పుటలో ఎంత మాత్రంనూ సందేహము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తోత్రాలు. ఎంతో చక్కని వాక్యము విన్నాము తండ్రి. అయ్యా, మీరు గుడ్డివారు కళ్ళు తెరిచేవారు, కుంటివారిని నడిపించేవారు. తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. రోగమైన, వ్యాధైన, బాధైన, శోధనైన తొలగించుటకు నువ్వు వచ్చావు దేవా. నీకు వందనాలు. అది మా పాపమో మా తల్లిదండ్రుల పాపమో కాదు గాని దేవుని నామము మహిమపరచబడుటకే మాకివన్నీ కలుగుతూ ఉన్నాయని మేము నమ్ముచున్నాము తండ్రి. అవును దేవా, నువ్వు మాకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చావు, అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చావు తండ్రి. నీ ద్వారానే మాకు ప్రవేశం ఉంది తప్ప నీవు లేకుంటే మాకు ప్రవేశం లేదు. కాబట్టి తండ్రి, ఎల్లప్పుడూ నువ్వు మాకు కావాలి. నీ కృప, నీ కనికరము, నీ దయ మా యందు ఉంచమని నీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థనంతయు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.